changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇదే దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. ఆ 16వ వచనంలో అనేకమైన విషయాలు అపోస్తలుడైన పౌలు ప్రస్తావిస్తూ క్రీస్తునకు, బెలియాలకు, విశ్వాసకి, అవిశ్వాసకి, లోకానికి, క్రీస్తుకి, ఈ విధంగా అనేకమైన విషయాలు చెప్పుకొస్తూ అక్కడ ఆఖరి భాగంలో ప్రత్యేకముగా ఉండుడి అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్పి ఉన్నాడు. ఈ యొక్క మాటను బట్టి ప్రస్తుత క్రైస్తవ సంఘాల్లో కానీ, ప్రస్తుత క్రైస్తవ జీవితాల్లోకి ఈ మాటను ఆపాదించుకోగలిగినట్లయితే లేఖనం ఏం చెప్తుందంటే మనం కూడా పవిత్రంగాను, మనం కూడా ప్రత్యేకంగాను ఉండాలి అని లేఖనం చెప్తుంది. అందరిలోనూ కలిసిపోవడంతోనో లేదా అందరితో కలిసిపోయి క్రైస్తవ్యంకి, లోకానికి ఏమాత్రం కూడా వ్యత్యాసం లేకుండా ఈరోజు చాలామంది లోకంతో కలిసిపోయి బ్రతికేస్తూ ఉన్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది అని అంటే ప్రత్యేకంగా ఉండండి అని చెప్తుంది. కాబట్టి నా జీవితంలో మనం ప్రత్యేకంగా ఉండడానికే పిలువబడ్డాం, పరిశుద్ధంగా ఉండడానికే మనం పిలువబడ్డాం. కాబట్టి లోకం మనం లోకంలోనూ ఉండకున్నట్లుగా మనందరం కూడా తగిన జాగ్రత్తలు మనం పొందుకోవాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో నువ్వు ప్రత్యేకంగా జీవిస్తున్నావా? నేను దేవుని రక్తంలో కడగబడిన ఒక ప్రత్యేకమైన వ్యక్తిని, నా జీవితం ఒక ప్రత్యేకంగా ఉండాలి, నేను ప్రభువుకు ప్రతిష్ఠించుకున్నాను కనుక నేను ప్రత్యేకంగా ఉండాలి అన్న ఆసక్తితోనూ లేదంటే అటువంటి ప్రజ్ఞతోనూ నీ జీవితాన్ని నువ్వు నడిపిస్తున్నావా? లేకపోతే ఏముందులే లోకంతో లోకంలో నేను ఒక్కడిని అన్నట్లుగానే నువ్వు జీవిస్తున్నావా? లేదా నేను ప్రత్యేకంగా ఉండాలి, నాలో లోకం ఉండకూడదు, నేను లోకంలో ఉన్నా కానీ నాలో లోకం ఉండకూడదు అన్న ఆసక్తి, అన్న విచక్షణతో నీ జీవితాన్ని నువ్వు గడుపుతూ ఉన్నావా? లేదా ప్రత్యేకంగా కాక అందరి వల్లనే అందరిలోనూ కలిసిపోయి నీవు జీవిస్తున్నావా అనే విషయాన్ని మనందరం కూడా గమనింపవలసిన వారమైనాం. ఇక్కడ ఒక విషయాన్ని నేను మీ అందరికీ చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. చాలామందికి తామర పువ్వులు అంటే ఇష్టం. తామర పువ్వు ఎక్కడుంటుంది అని అంటే స్వచ్ఛమైన నీటిలో ఉండదు ప్రియులరా. తామర పువ్వు ఎక్కడుంటుంది అంటే బురద నీటిలో పెరుగుతూ ఉంటుంది. తామర పువ్వు బురద నీటిలో పెరిగినా అది ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకు అని అంటే తనలోనికి బురదను ఏమాత్రం కూడా రానివ్వదు. కాబట్టి నా జీవితాల్లో తామర పువ్వు వల్లే మనం అందరం కూడా పరిశుద్ధంగా ఉండాలి. కొన్ని చేపలు సముద్రాల్లో ఉంటాయి. ఆ చేపలు సముద్రపు నీటిలో వాటిలో ఉన్న ఆ యొక్క ఉప్పుతనాన్ని తమ జీవితాల్లోనికి ఏమాత్రం కూడా ఆశింపకుండాను ఒక ప్రత్యేకకరమైన జీవితాన్ని చేపలు కలిగి ఉంటాయి. అందుకనే బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాల్లో చేపలు క్రైస్తవులతోనూ లేదా విశ్వాసులతో పోల్చబడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. కావున నా మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో నువ్వు ప్రత్యేకంగా జీవించాలనేది దేవుని ఉన్నతమైన సంకల్పం. అట్టి ఉన్నతమైన సంకల్పంలోనికి దేవుడు నడిపించును గాక. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా ప్రియులు అందరూ ఈ మాటలు వింటూ అయ్యా ప్రభా, ఆ మాటలను బట్టి జీవించాలని ఆశపడుతున్నారు. వారందరి జీవితాల్లో అద్భుతాలు జరిగించమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా, వారి జీవితంలో ప్రత్యేకంగా ఉండడానికి నీ శక్తిని, నీ సహాయతను అనుగ్రహింపచేసి ఒక ప్రత్యేకమైన జీవితాన్ని వారు కలిగి ఉన్నట్లుగా నీ కృపను అనుగ్రహింపచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. Changing me.